అమరావతి కాలనీలోని శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ధనుర్మాస మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు ఉత్సవాలలో పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు. స్థానిక అమరావతి కాలనీలోని శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ధనుర్మాస వైకుంఠ ఏకాదశి శ్రీ గోదా కళ్యాణోత్సవాల్లో భాగంగా శనివారం కుడారై ఉత్సవం నిర్వహించారు. గత నెల 16వ తేదీ నుండి ఈ నెల 13వ తేదీ వరకు ఇక్కడ ధనుర్మాస వ్రత మహోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు. కుడారై ఉత్సవంలో భాగంగా 108 గంగాళాల పాయసాన్ని స్వామి అమ్మవార్లకు నివేదించారు. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. కార్యక్రమ వివరాలను కమిటీ సభ్యులు తెలియజేశారు. అదేవిధంగా ముక్కోటి ఏకాదశి సందర్భంగా శుక్రవారం రాత్రి స్వామివారి ఊరేగింపు వేడుకగా నిర్వహించారు. స్థానిక మహిళలు భక్తులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ గోదాదేవి కోలాట భజన బృందం ఆధ్వర్యంలో మహిళలు పాల్గొని కోలాట నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తుమ్మలపల్లి సత్యనారాయణ, దేవాభక్తుని ఉమామహేశ్వరరావు, కిక్కూరి చిన్నకృష్ణారెడ్డి, గడ్డిపాటి పుష్పకుమారి, దుద్దుకూరి రమణలు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. శ్రీమన్నారాయణ శ్రీ గోదా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం అమరావతి కాలనీ చెంచుపేట తరాలి. గత 8 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో తిరుప్పావై సేవా కార్యక్రమాలు జరుగుతుంటాయి. ముక్కోటి ఏకాదశి పర్వదినం ఈరోజు కోడారై ఉత్సవం. వందలుగా భక్తులు దీనిలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు అవుతున్నారు. ఈ కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు, భక్తులకు సహకారం అందించినందుకు అన్యథా దేవాలయం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. జై శ్రీమన్నారాయణ. 13 సాయంత్రం గోదా కళ్యాణం. భక్తుల అందరూ పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయం మనవి. ఉదయం భోగిపళ్ళ కార్యక్రమం ఉంటుంది. ఆ రోజున చిన్నపిల్లలను తీసుకొచ్చి కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మనవి. జై శ్రీమన్నారాయణ. ఈరోజు శ్రీ గోదా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో కోడారై ఉత్సవం ఘనంగా నిర్వహించాము. ఎల్లుండు స్వామి అమ్మవారికి కళ్యాణ కార్యక్రమం ఉన్నది. ఆ కార్యక్రమం ఏంటంటే ఈరోజు అలాంటిది గోదాదేవి ఒక దేవాలయం అనేది తెనాలి పట్టణంలో అమరావతి ప్లాట్ సైట్ ముందు కలదు. కాబట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మాణం జరిగి ఉన్నది. కాబట్టి తెనాలి ప్రజలందరూ కూడా గోదా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చి అందరూ కూడా గోదా కళ్యాణం తిలకించవలసిందిగా కోరుతున్నాము. ఆ రోజు ఉదయం పూట భోగి పండుగ ఉంది. పిల్లలను కూడా తీసుకొచ్చుకొని భోగి పండుగ కార్యక్రమం చేసుకోండి. తర్వాత ఏంటంటే సాయంత్రం పూట గోదాదేవి కళ్యాణం జరుగుతుంది. కాబట్టి తెనాలి పట్టణ ప్రజలందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సినదిగా కోరుతున్నాం.